ఏప్రిల్ 11 నుంచి బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ బీసీ ధర్మదీక్ష పేరుతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్లో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట శివరాం ప్రసాద్ యాదవ్ నాయకులు మాట్లాడారు. ఫిబ్రవరి నెలలో బీసీవై పార్టీ తరపున బీసీల హక్కుల సాధనకై బీసీ సింహగర్జన అనేది ఏర్పాటు చేయడం జరిగినది. ఆ సభలో బీసీ భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీల న్యాయమైన డిమాండ్లపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగినది. ఆ డిమాండ్లు నెరవేర్చకపోతే మార్చి 31 లోపు నెరవేర్చకపోతే ఆమరణ నిరాహార దీక్షకు ఏప్రిల్ 11వ తేదీన దిగుతానని చెప్పడం జరిగినది. ఆ సభను ఉద్దేశించి అదేవిధంగా మేము గత నెలలో కూడా అన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లో కూడా బీసీల 5 డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి అన్ని జిల్లా కలెక్టర్లు కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగినది. దాన్ని కొనసాగిస్తూ గ్రామానికి బీసీ చైతన్యం తీసుకెళ్తూ మా యొక్క బీసీల డిమాండ్లు అనేటువంటి 5 డిమాండ్లు: బీసీ రక్షణ చట్టము, సమగ్ర కులగణన జరిపించాలి, స్థానిక విద్యా సంస్థల్లో 44% రిజర్వేషన్ కల్పించాలి, అదేవిధంగా రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగినది. ఈ అంశాలపైన ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే తెలియజేస్తున్నాం: భారత చైతన్య యువజన పార్టీ తరఫున ఈ డిమాండ్లను మీరు నెరవేర్చలేదు కాబట్టి మంగళగిరి నియోజకవర్గంలోనే భారత చైతన్య యువజన పార్టీ కేంద్ర కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి పూలే మండల్ భవన్ వేదికగా ఏప్రిల్ 11వ తేదీన ఆమరణ నిరాహార దీక్షకు మా జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు దిగుతున్నారని చెప్పేసి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూసినట్లయితే బీసీల డిమాండ్లు: సమగ్ర కులగణన, బీసీల జనాభా ఎంతో తేల్చాల్సిన అవసరం ఉంది. దాన్ని తేల్చడానికి మీకు ఉన్నటువంటి అభ్యంతరం అని చెప్పేసి అడుగుతున్నాం. భారత రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు కల్పించింది. ఆర్టికల్ 14 కానీ 19 కానీ ఆర్టికల్ 342A సబ్ ఆర్టికల్ 3 ప్రకారం కులగణన తీసే హక్కు ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించాలని రాజ్యాంగంలో కానీ వారు రాజకీయ అధికారంలో కూడా వాటా కల్పించాల్సిన అవసరం ఉంది. అవి ఏమీ నెరవేర్చట్లేదు. అదేవిధంగా బీసీ కులాలకు 139 బీసీ కులాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అయితే కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ అందులో ₹1 కూడా కేటాయించలేదు. యాదవ కార్పొరేషన్ కానీ, గౌడ కార్పొరేషన్ కానీ, సగర కార్పొరేషన్ కానీ, పద్మశాలి కార్పొరేషన్ కానీ మొదలైన కార్పొరేషన్లు ఏదైతే ఏర్పాటు చేశారో వాటన్నిటికీ కూడా తక్షణమే నిధులు కేటాయించాలని చెప్పేసి బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చూసినట్లయితే రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలని చెప్పేసి బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కులాలు ఉన్నాయో బీసీ కులాలకు సామాజిక భవనాలు కానీ, వాళ్ళు కులవర్తులు చేసుకునే వారికి కానీ సామాజిక భవనాలు నిర్మించాలని చెప్పేసి వాళ్ళకి శుభకార్యాలు జరుపుకోవడానికి కూడా సరైనటువంటి స్తోమత లేని కులాలు అనేక ఉన్నాయి బీసీలలో. వాళ్ళకి తక్షణమే సామాజిక భవనాలకు 1000 ఎకరాలు కేటాయించాలని చెప్పేసి బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చూసినట్లయితే బీసీ రక్షణ చట్టం ఈ రాష్ట్రంలో చూసినట్లయితే బీసీల పైన అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. కుల పేరుతో దూషించడం కానీ, కులాల పేరు చెప్పేసి మనం ఈ మధ్య చూస్తున్నాం. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కులాల పేరు పెట్టి దూషించడం, హింసించడం, వారిపైన దాడులు జరపడం కూడా జరుగుతుంది. బీసీ రక్షణ చట్టం తక్షణమే ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే బీసీ రక్షణ చట్టం ఉందో ఆ విధంగా బీసీలు కూడా తక్షణంగా ఎస్సీ ఎస్టీల మాదిరిగా బీసీ రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. డిసెంబర్ 11వ తారీఖు భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఒక బీసీ చైతన్య వేదిక అని చెప్పని భారీ ప్రోగ్రాం జరిగిందండి లెమన్ ట్రీ హోటల్లో. ఆ రోజున అందరూ కలిసి మొత్తం అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కున్న సంఘాలు, బీసీ సంఘాలు అందరూ కూడా వాళ్ళ నాయకులు వచ్చారండి. పెద్దవాళ్లతో జరిగినటువంటి మీటింగ్ అది. అందరూ కూడా వాళ్ళు ఎంతో చైతన్యవంతంగా వాళ్ళ సమస్యలు అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సాయంకాలం వరకు కూడా అలాగ వాళ్ళందరి ఆలోచనలు అవన్నీ కూడా విన్నారు. విని సాయంకాలం మనం దీనికి పరిష్కారంగా ఏం చేద్దామని చెప్పని ఫిబ్రవరి 22వ తారీఖున మనం అందరం భారీగా మీటింగ్ పెట్టుకుందాము. బీసీ సింహగర్జన నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి ప్రాంగణంలో పెట్టుకుందామని చెప్పని ఈ విధమైన ఈ డిమాండ్లని ఇంకా భారీ ఎత్తున ప్రజల్లో తీసుకెళ్ళడానికి అందరు కుల సంఘాలు, ఒక బీసీ సంఘాలన్నీ ఇబ్బంది పడుతున్నటువంటి మన బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి చెప్పడం కోసం అని చెప్పని మనం అందరం కలిసి ఒక వేదికగా చెప్దాము, ప్రజలతో మనం చర్చించుకుందామని చెప్పని చేశారు ఫిబ్రవరి 22వ తారీఖున. ఆ రోజున డిసెంబర్ 11 చేసినటువంటి ఆ ప్రకటనని దాన్ని ఇంకొంచెం భారీ ఎత్తున ముందుకు తీసుకెళ్ళాము.
అందరికీ తెలియజేశాము. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఈ విషయం మీద అయినా మార్చి 31 వరకు ఒక టైం ఇచ్చారు. మార్చి 31 లోపు ఈ గవర్నమెంట్ దీనికి స్పందించి దీనికి తీసుకోవాలి మీరు అని చెప్పని ఒక అల్టిమేటం జారీ చేశారండి. మార్చి 31 కూడా అయిపోయింది. ఇప్పుడు ఏప్రిల్ 3వ తారీఖుకి వచ్చాము. ఈ రోజున గవర్నమెంటు ఇది ఇప్పటి సమస్య కాదు. ఎప్పటి నుండి అంటే మన రాష్ట్రంలో మన పాలెం రేవులు గలవండి. అలాగే గొర్రెలు గేదెలు మేపుకోవటానికి కూడా మరి రేపు పొద్దున మమ్మల్ని ఈ మండలం కానీ ఈ జిల్లా పరిధిలో కానీ మేపుకోనిరనే భయం కూడా ఉంది. పెద్దలు చెప్పినటువంటి ఈ 5 డిమాండ్లతో పాటు కూడా లోగడ ఉన్నటువంటి సొసైటీలు కొన్ని మూతబడి ఉన్నాయి, కొన్ని రన్నింగ్లో ఉన్నాయి. వీటికి కూడా గొర్రెల కాపరులకి గేదెలు మేపుకునే వారికి కూడా పట్టాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఏప్రిల్ 11వ తారీఖు నుంచి 5 డిమాండ్లు బీసీల అభ్యున్నతికై ఏర్పాటు చేసిన 5 డిమాండ్ల కోసం ఆమరణ నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కోణంలోనే మా బీసీవై పార్టీ నాయకులందరూ కూడా గ్రామానికి వెళ్ళి ప్రతి బీసీ కుటుంబాన్ని కలిసి కరపత్రాలు అందజేసి అసలు 5 డిమాండ్లు మనకు ఎందుకు గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వట్లేదు, వాటి వల్ల మనం ఏం నష్టపోతున్నాము, దాని గురించి ఆమరణ నిరాహార దీక్ష వరకు అన్నగారు వచ్చారంటే దానికి అర్థం ఏంటని ప్రతి ఒక్కరు మేము తెలియజెప్పడం జరుగుతుంది. బీసీ కుటుంబాలన్నింటిలో కూడా చైతన్యం కూడా మొదలైంది. దయచేసి గవర్నమెంట్ వారు అర్థం చేసుకొని అన్నగారిని ఆమరణ నిరాహార దీక్ష వరకు వెళ్లకుండా ముందుగానే మా డిమాండ్లను పరిష్కరించి బీసీల అభ్యున్నతికి మేము తోడ్పడతామని చెప్పుకునే ఈ గవర్నమెంట్ వారు